హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చక్కెరకేళితో జ్యూస్ చక్కగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కదండి, అందుకని కాస్త చలవ చేసే జ్యూసులు అలాంటివి తాగుతూ ఉంటే వేడి చేసి ఎండల్లో ఇబ్బంది పడకుండా ఉంటాము. అందుకనే ఇప్పటి నుంచే కాస్త చలవ చేసేవి తింటూ చలవ చేసేవి మజ్జిగ జ్యూసులు లాంటివి తాగుతూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఈ జ్యూసు అందరూ పిల్లలు పెద్దలు అందరూ తాగొచ్చండి. పిల్లలైతే మరీ ఇష్టంగా తాగుతారు. చక్కెరకేళిని ముందుగా కట్ చేసి చిన్న చిన్న పీసులుగా చేసుకోవాలండి. ఇట్లా చిన్న చిన్న పీసులు చేసుకున్నాక బ్లెండర్ జార్ తీసుకొని దానిలోకి ఈ చక్కెరకేళి ముక్కలన్నీ వేసేయాలండి. బ్లెండర్ జార్ అయితేనే బాగా బ్లెండ్ అవుతుంది, చక్కగా వస్తుంది జ్యూసు. మిక్సీ జార్ కన్నా బ్లెండర్ జార్ బాగుంటుందండి జ్యూసులకి. ఇప్పుడు ఈ ముక్కలన్నీ ఇందులో వేసాను కదా, దీంట్లోనే కొంచెం షుగర్ వేస్తానండి. షుగర్ బదులు తేనె వేసుకునే వాళ్ళు తేనె వేసుకోవచ్చు. కొద్దిగా లైట్గా షుగర్ వేస్తే సరిపోతుంది. ఎందుకంటే చక్కెరకేళి చాలా స్వీట్గా ఉంటుందండి, అందుకని చెప్పి కొంచెం షుగర్ వేసాను. ఇప్పుడు షుగర్ వేసినాక కొంచెం మిల్క్ కూడా వేయాలండి. కాచి చల్లార్చిన మిల్క్ వేస్తే బాగుంటుంది, లేదంటే పచ్చిపాలైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు నేను కాచి చల్లారబెట్టిన పాలని పోస్తున్నాను. అదిగోండి, కాచి చల్లార్చిన పాలు అన్నమాట. ఆ జార్లో అవసరమైన అన్ని పోస్తున్నాను. అట్లా పోసినాక ఇప్పుడు మూత వేసి బ్లెండ్ చేసుకోవటమేనండి. చక్కగా బ్లెండ్ అవుతుంది, మంచిగా జ్యూస్ తయారవుతుంది. అదిగోండి, ఆ విధంగా బ్లెండ్ చేసుకోవాలి. జ్యూస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్లెండ్ చేసిన జ్యూస్ని ఒక గ్లాస్ తీసుకొని గ్లాసులో పోసుకోవాలండి. అదిగోండి, తయారైపోయింది మన జ్యూస్. ఇప్పుడు అడుగున కొంచెం దానిమ్మ గింజలు వేస్తున్నానండి గ్లాసులో. బాగుంటాయి కదండి దానిమ్మ గింజలు, అందుకని చెప్పి అడుగున కొన్ని దానిమ్మ గింజలు పోసి వాటిపైన జ్యూస్ వేస్తానండి. ఇప్పుడు అదిగోండి, ఒక్క గ్లాస్కి ఒక్క చక్కెరకేళి సరిపోతుంది. అదిగోండి, గ్లాస్ నిండుగా వస్తుంది. ఒక గ్లాస్కి ఒక చక్కెరకేళి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇట్లా తయారు చేసిన జ్యూస్లో పైన కొంచెం హార్లిక్స్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మళ్ళీ కొన్ని దానిమ్మ గింజలు వేసి దానిపైన హార్లిక్స్ పౌడర్ చల్లుతానండి. అదిగోండి, హార్లిక్స్ పౌడర్ అలాగా పైన కొంచెం వేసుకుంటే తాగేటప్పుడు హార్లిక్స్ టేస్ట్ కూడా తెలుస్తూ దానిమ్మ గింజలు తగులుతూ మధ్య మధ్యలో ఈ చక్కెరకేళి స్వీట్నెస్ మిల్క్ అన్నీ కలిపి చాలా టేస్టీగా ఉంటుందండి జ్యూస్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో చలవ చేస్తుంది. ఈ జ్యూస్లే కాదండి, మజ్జిగ కూడా తాగండి, సమ్మర్కి హాయిగా ఉంటుంది. ఇదేనండి వీడియో, ఉంటానండి.